సాత్వికులు దీన మనస్కులు అవ్వాలంటే, సత్యమును అనుసరించి నడుచుకునే వాళ్ళు అవ్వాలంటే, బైబిల్ చదువుకునేవారిగా, ప్రార్థన చేసేవారుగా, అబద్ధాలు ఆడని వారిగా, సత్యనిష్ట కలిగిన వారిగా బ్రతకాలంటే నువ్వు అలాగే ఉండాలి. కర్ర పట్టుకొని కూర్చొని 100 రకాలు చెప్తాడు ఎక్కదు. ఈ చెంప ఆ చెంప వాయించేసినంత మాత్రాన్ని పని అవ్వదు. నువ్వు ప్రార్థన చేయటం చూస్తే ఆడు చేస్తాడు ప్రార్థన. నువ్వు బైబిల్ చదువుకుంటే పొద్దున్నే చాడు బైబిల్ చదువుకుంటాడు. ఎవడన్నా రాగానే ఆన్నే పంపుతావు, డాడీ లేడని చెప్పని. అడిగి అలవాటు అవుతుంది, ఓహో ఇదే సిస్టమ్ అని. ఇప్పుడు మన పిల్లలు సత్యవంతులుగా, నీతిమంతులుగా, అబద్ధమాడని వారిగా, మోసం చేయమనిగా, దైవ భయము కలిగిన వారిగా, అమ్మో దేవుడు చూస్తున్నాడు నేను ఇలా ఉండకూడదు అనే క్రమశిక్షణ గల వారిగా మారిపోవాలంటే సేమ్ ఆ మోడలు వాళ్ళ ముందు మనం బ్రతికి చూపించాలి. వెరీ సింపుల్ కాదు, చాలా కష్టం. మన ముందు ఒక మాదిరి ఉంచడానికి యేసు ఎంతో శ్రమపడ్డాడు, బాధపడ్డాడు. మరి మనకి, మన పిల్లలకి, మన సహోదరులకి, తోటి వాదిరికి ఒక మాదిరి ఉంచాలంటే తప్పనిసరిగా మనకు శ్రమ పడవలసిందే. నలిగిపోకుండా, బాధను అనుభవించకుండా, శ్రమ పడకుండా ఏ ఒక్కరు కూడా ఒక మాదిరిని ఎదుటి వారికి ఉంచటం సాధ్యమయ్యే పని కాదు. తండ్రి ఏమి చేయుట చూచునో కుమారుడు అదే చేస్తాడు. ఎలాగూ చేస్తాడో అలాగే చేస్తాడు. ఫేతములో ముచ్చట చెప్తున్నాను కదా, ఆ కంప్యూటర్ని సరిగా పనిచేస్తలేదని మొత్తం స్కూడే కూడా సంపాదించి ఏ కీలికి ఆ కీలు ఇప్పేశాడండి. అన్నీ ఇప్పేసి చక్కగా గొడ్డెట్టి తుడిచేసి మళ్ళీ అన్నీ బిగించేస్తా మొదలెట్టాడు. కుదురుతలేదు. అన్నీ 5-6 పోగుల కింద పెట్టాడు. జాతరలో ఏటపోతు మాంసం పోగులేసినట్టు. కుదురుతలేదు అంకులు, ఎలా పెట్టాలో తెలుస్తలేదని తెల్లమొహం వేసాడు. సర్లే తగలడని చెప్పేసి అన్నాం, అయిపోయింది. మూట కట్టాం, పక్కన పెట్టాం. వాళ్ళ నాన్నగారు వచ్చారు. నేను మంచి ఆవేశంగా ఇలా చేశాడు. వీడు చేతకానప్పుడు అన్ని ఇప్పేస్తాం ఎందుకు, ముక్కలు చేసేసి అన్ని కెలటం ఎందుకు అని చెప్పండి. పొన్నులన్నయ్య గారు కోప్పడకండి, కొన్ని వారసత్వం వస్తాయి అన్నాడు. నాకు ఒక క్షణం అర్థం అవ్వాలా, ఏంటి ఆహా అంటే అవును సార్. ఇక కోపం అంత ఎట్టిపోయిందో, నవ్వి చచ్చిపోయారు. పొన్నులన్నయ్య గారు కొన్ని వారసత్వం వస్తాయి ఏమనకన్నాను. ఎంత అర్థమైన మాట చెప్పండి ఆయన. ఈ బాబు పని ఇంట్లో అదేనంట, ఏది వద్దొచ్చి ఇప్పేసి కూర్చుంటాడంట. ఇంటిలో ఎదురు కలిసి తలకొన్నట్టు బిగించుకుంటే సెట్ అయితే దేవుని సోతం, లేకపోతే పెంటలో పడేసుకోవటమే. కానీ అన్నీ ఇప్పేసి నాశనం చేస్తాం కన్నా చెప్పడం బాగుంది కదా. నేనేమంటానంటే దేవుని బిడ్డలారా, తండ్రి ఏమీ చేయటం చూచునో, ఇదంతా తమరి విద్య నాన్న అంటే అవునండి అన్నాడు చక్కగానే. ఏమీ చేయడం చూస్తాడు, అదే చేస్తాడు. ఎలా చేస్తావో, నువ్వు ప్రార్థన చేస్తే పిల్లలు, నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తే, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థనకు ఆలస్యంగా వచ్చి కూర్చుంటే, ఒక నెల బల్ల ఎగ్గొట్టేస్తుంటే చూస్తారు కదా పిల్లలు. అంత పెద్ద సీరియస్ ఏం కాదనమాట. అప్పుడప్పుడు తీసుకొచ్చి లేకపోతే లేదన్నమాట. అడిగి భూమి మీద ఎంత పెద్ద పాస్టర్ చెప్పిందే కంటే నిన్ను చూస్తేనే మానొచ్చదు అడిగి. ఎందుకంటే ఏ పిల్లలకైనా తండ్రే హీరో అండి. భూమి మీద ఎవడ కానీ పెద్ద హీరోస్ పెద్ద అలవా. అందుకనే హెడ్ మాస్టర్ అవ్వచ్చు, ప్రిన్సిపాల్ అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, తేడా మీదకి వస్తే మా డాడీ చెప్తానంటాడు. వాడికి డాడీ హీరో, భూమి మీద ఎవడ కాదు. ఆడు అమెరికా వెళ్ళిపోయిన నిజంగా మనసుకు కష్టం వచ్చి, కోపం వచ్చి, బాధ వచ్చి, దుఃఖమే కనుక వస్తే ముందు నాన్నకు ఫోన్ చేద్దాం, డాడీ నా పరిస్థితి ఎలా ఉందని. ఆడు ఎంత పెద్ద బేభత్సమైన అలవాటు చేసినా గుండెకి నిజంగా నొప్పి కలిగితే ఫస్ట్ ఫోన్ బాబుకి వస్తుంది, తిరుగుండదు. డాడీ రేంజ్ ఎలా ఉంటుంది ఎవరికైనా భూమి మీద. మరి నీ పొజిషన్ అంత బేభత్సం కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ ముందు మోడల్ సెటప్ చేయాలి. నువ్వు ప్రార్థన చేసుకోకుండానే టిఫిన్ చేసేసి, బైబిల్ చదవకుండానే తెగ తినేసి,
ఏయ్ బైబిల్ చదివావా, ప్రార్థన చేశానంటే లేదు డాడీ, ఇంక నీలాగానే తర్వాత తింటానులే. ధైర్యం వచ్చాక అలాగంటాడు, లేకపోతే లోపల అనుకుంటాడు. సహజం కదా. ఇవన్నీ ఎందుకు చెప్తాను నేను? మాదిరి ఉంచడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. మన పిల్లలకు మాదిరికరమైన తల్లిదండ్రులుగా ఉంచడం అంత ఈజీ కాదు. చెప్పండి, దావీదు భక్తుడు మంచి ప్రార్థనాపరుడు అయ్యాడు కదా, మాట్లాడరా. తను మంచి చిన్నప్పటి నుంచి కుర్రాడు, యుద్ధాలు చేశాడు, అడవిలోకి వెళ్ళాడు, సింహాలు చంపాడు, ఎలుగుబంట్లు చంపాడు. సహజంగా అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉండడం వల్ల పోరాట పటిమ అలవడింది అనుకోవచ్చు. సహజంగానే దేవుడు పెట్టిన ఒక నిబిడీకృతమైన వరం పాటలు పాడటం, అది సాధన చేస్తూ వచ్చింది కాదు, సొంతంగా అతనిలో ఒక ఊట వలె ఊరింది అనుకుందాం. ప్రార్థన అలాగవదు. కమ్మటి స్వరం ఒక వ్యక్తికి వస్తే అది దేవుని సృష్టి, దాన్ని సాధన వల్ల మెరుగుపరుచుకోవచ్చు, కానీ స్వరమే సృష్టించలేం కదా మధురంగా. మరి దావీదుకు యుద్ధాలు చేయటం అంటే ఆ ఒంటరితనంలో గొర్రెల మధ్యలో తప్పలేదు. పాటలు పాడటం అంటే సొంతంగా వచ్చింది అది, కానీ ప్రార్థన నేను కొన్ని వందల సార్లు వాడిన వచనం 116వ కీర్తన 16వ వచనం. నీ సేవకురాలి కుమారుడును, నిజముగా నీ సేవకురాలి కుమారుణ్ణి. చాలా మరణ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ప్రార్థన చేశాడు. నా ఆయుష్ ఎంత ఉంటుంది, నేను చివరికి వచ్చాను, నా ప్రాణం తీసుకో, ఇలాంటి పెద్ద పెద్ద పదాలతో ఏడ్చి ప్రార్థన చేసి లాస్ట్లో అంటాడు బరువెక్కిన గుండెతో, అయ్యా నీ సేవకురాలి కుమారుణ్ణి అయ్యా. 16వ వచనం నేను చెప్పేది, నిజముగా నీ సేవకురాలి కుమారుణ్ణి అయ్యా. అంటే కన్నీటి ప్రార్థన జీవితానికి మూలం ఎవరు? నేను పాటలు పాడాను ప్రభా, నేను ఆరాధన చేశాను ప్రభా, నేను యుద్ధాలు చేశాను ప్రభా, మరి చూసుకో తండ్రి, ఏ కార్డు అంటే పని అవుతలేదు. లాస్ట్లో నీ సేవకురాలి కుమారుని ప్రభు అంటే బిడ్డ పేరు చెప్పి బతికిపోయి సరే వెళ్ళిపోయినాడు రేసులో. నేను వాడేస్తుంటా నా కార్డు అప్పుడప్పుడు జాగ్రత్తగానే. ఏసు రక్తం విజయం, అజ్వన స్తుతులు స్తోత్రాలు, ఏసు రక్తం ప్రార్థన వాగ్దానం మొత్తానికి గింటికి వచ్చేస్తామా, అయినా పని అవుతలేదు అనుకో. ఇంకా ఆఖరి రెఫరెన్స్ అదే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని దొరకన్నా ముందు ఇది, అయ్యా నీ సేవకురాలు కుమారుని కొంచెం నా ముఖం చూడండి, మరి ఆ పేరు చెప్పి వెళ్ళిపోరు అంటాడు యేసుబాబు. అయ్యా చిన్న ముచ్చట కాదు. అంతటి ప్రార్థనాపరుడుగా దావీదు ఎదగటానికి ఖచ్చితంగా ఎవరు కారణం? చిన్నప్పటి నుంచే ఒంటరితనంలో, అవుట్ హౌస్లో, అడవిలో నాన్న రాకుండా, అన్నలు రానివ్వకుండా, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు నాన్న, మనకి ఏ బాధ ఉన్నా దేవుడి దగ్గర ఏడిచి చెప్పుకోవాలరా అని చెప్పుకునే పరిస్థితులు కాదు అడిగి. పాపం చిన్నపిల్లోడు, ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ అంటే, ఏమి లేదు నాన్న, మనం వేసే దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసుకోవాలి, ఏదన్నా బాధ వస్తే ఎవరికి చెప్పకూడదు, ఆయనకే చెప్పుకోవాలి. అలవాటు అయిపోయింది పిల్లోడికి. ఎక్కులేసిన యుద్ధం చేసి వస్తాడు, సింహాన్ని చంపుతాడు, కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడా, ఇంత సింహాన్ని చంపింది నువ్వేనా, ఏంటి ఆడపిల్లకి ఎడితే పెట్టరా అంటే, అది పోరాటం, ఇది ప్రార్థన పోరాటం, అదంతే అంటాడు. ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మ దగ్గర. మన బిడ్డలు ఒక ప్రార్థనాపరుడుగా, ఒక అద్భుతమైన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఎదగాలంటే మనం ఒళ్ళో కూర్చోబెట్టుకొని, దావీదు బాగా ప్రార్థన చేసేవాడంట, యోసేపు చాలా మంచోడంట, దానియేలు మంచి చెప్తే ఎక్కదరా బాబు. చూడాలి, వాళ్ళు చూడాలి. నీ గదిలో పడి కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తుంటే పిల్లలు చూడాలి. పొద్దున్న లేచిన బైబిల్ చదువుకున్న పిల్లలు చూడాలి. ఎవరైనా వస్తే అబద్ధం దేవుని పెట్టిన కదండి, అబద్ధం ఆడ పోతే పోనంటే ఆడు చూడాలి. అది ఓహో, నష్టం వచ్చినా పర్లేదు కానీ అబద్ధం ఆడకూడదు. నేను అంటాను, మన పిల్లలు ఇద్దరో ముగ్గురో వారికి ఒక ఎగ్జాంపుల్గా ఉండడమే ఇంత కష్టమైతే, లోకములో దేవుని మహిమను తెలియజేసి ఒక సాక్షిగా బతకడానికి ఒక మాదిరి ఉంచడం ఇంకెంత కష్టం. పిల్లలకు మాదిరిగా ఉండే తల్లిదండ్రులది చెప్పాను. అలాగే మత్తయి సువార్త 5:16
మత్తయి సువార్త 5:16లో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అనే వెలుగు ప్రజల ముందు ప్రకాశింపనివ్వాలంట. ప్రజల ముందు ప్రకాశింపనివ్వాలంట. అంటే మన ముందు వెలుతురు ఏమై ఉండాలి? మనకు మనమే పెట్టుకున్న ఫ్లెక్సీ బ్యానర్ లైటింగ్ కాదు. మన సత్క్రియలు ఒక వెలుగులాగా వెలగాలంట మన ముందు. ఓ ఫ్లెక్సీ పెట్టేది కనపడడానికి దాని కింద లైట్లు పెడతారు చూసారా, ఫోకస్ ల్యాంపులు ఎదురుకుండా. ఆ లైట్లు ఏంటంట? సత్క్రియ. అంటే సమాజంలో ఒక సాక్షి బిడ్డలంగా మనం ఉండాలంటే సత్క్రియ అనేది కనపడినివ్వాలి ప్రజలకి. మన బిడ్డలకి మాదిరి కనపడినివ్వాలి. సమాజానికి సత్క్రియలు కనపడనివ్వాలి. నా భక్తి నా వ్యక్తిగతం, నా భక్తి నా అంతరంగం, నా భక్తి నా దేవుడికి తెలుసు కాదు. ఎదుటి వారికి ఆ సత్క్రియలు అనే వెలుగు కనపడి తీరాలి. అది కనపడితేనే భక్తి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అలాగే పాస్టర్లు కూడా తల్లిదండ్రులు పిల్లలకి మాదిరి ఇవ్వాలి, విశ్వాసులు లోకానికి మాదిరి ఇవ్వాలి, పాస్టర్లు సంఘానికి మాదిరి ఇవ్వాలి. సింపుల్గా ఒక వాక్యం కూడా చదువుకో. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాలు. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఎంత దమ్ముండాలి సార్ ఆ మాట అనాలంటే. నాకు ఆ చాప్టర్కి వచ్చినప్పుడల్లా ఒక్కసారి ఆగుద్దు బండి. చాలా ఫాస్ట్గా చదువుతాను బైబిల్. నేను నా పర్సనల్ స్టడీలో కూడా దడ వెళ్ళిపోతుంటాను ఏదో పందెం పెట్టినట్టుగా. ఆ ఒరవడి ఇక్కడికి వచ్చేప్పటికి ట్యాక్ మన లాగిపెట్టి బ్రేక్ కొట్టిన ఆగిపోద్ది. వట్టి కుండ దివిటి బోర పట్టుకొని 32,000 మందిలోంచి ఫిల్టర్ చేసి 300 మంది మిగిలారు. ఆ 300 మందికి ముందు నడుస్తూ నన్ను చూసి నేను చేయనట్లు చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దైవజనుడు బాగా చెబుతున్నాడు కాదు, ఏ దైవజనుడు జీవితాన్ని బాగా ఎదుట చూపించగలుగుతున్నాడు. బాగా చెప్పడం ఉందండి, అది ఒక టాలెంట్ అంతే. చూపించడం లైఫ్ చాలా కష్టం. ఉదాహరణగా డబ్బును ప్రేమించొద్దు అని ప్రసంగం చేయడం చాలా ఈజీ, డబ్బును ప్రేమించుకోవడం చాలా కష్టం. పిలా సహోదరుడా, డబ్బును ప్రేమిస్తున్నావేమో, ధనమును ఆశ పెట్టుకుంటున్నావేమో, వెండి బొంగర్లు మోసుందేమో, అది ప్రమాదకర ఉరి వంటిది, జాగ్రత్త. చాలా మంది నశించిపోయారు. సూపర్ ప్రసంగం ఎక్కదు చెప్పినోడు ఆశ పెడితే. పేర్లు అడగబాటుగా మొన్న ఒక పాస్టర్ గారు కలిశాను. నన్ను కలిసి క్యాజువల్గా మాటల్లో నేను 3 రోజులు ప్రసంగికుడిగా పిలిచి చాలా చిన్న కానుక అమౌంట్ చెప్పకూడదు అన్నాడు ఆయన. బుద్ధుందా? అలా చేయొచ్చునా? 3 రోజులు పడుకొని ఇలా చేస్తాడా అని వీరావేశం ప్రదర్శిస్తే మన వెనకాల పిల్లలు అలాగే బాబాయ్ ఇదేంటిది అని వింత ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఈ డైలాగ్ మన దగ్గర ఎప్పుడు రాలేదు కాబట్టి. మనోడు ఎప్పుడు అలాగ అనలేదు కదా. పేరు చెప్పడం సంస్కారం కదా. మధ్య వైజాగ్లో పెద్ద ఒక ఆయన వచ్చి సభలు పెట్టారు, మన సహకారాన్ని కోరారు. వాళ్ళ టీం అందరికీ భోజనాలు, మంచి చెడ్డ, కొంచెం ఆర్థిక సహకారం అన్నీ మనం చేశాం. మీరు తప్పకుండా రావాలి, గ్రీటింగ్స్ చెప్పాలి, కాసేపన్నా ఉండాలని వారు ఎంతో గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తే వెళ్ళాం. నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ఆ పెద్ద మనిషి గ్రౌండ్కి ఎంత అయింది, బరకానికి ఎంత అయింది, లైటింగ్ ఎంత అయింది, స్టేజ్కి ఎంత అయింది, చైర్స్కి ఎంత అయింది, మొత్తం 2 లక్షలు అయింది, ఇప్పుడు అప్పులపల్లి వెళ్ళిపోమంటావా, సందా ఎత్తామని కూర్చున్నాడు. మన విశ్వాసులందరినీ తోలికెళ్ళిపోయి నేను సిటీ బ్రాంచ్ వాళ్ళని అందరూ ఆయన ముఖం నా ముఖం, ఆయన ముఖం నా ముఖం, ఆయన ముఖం ఆయన చూస్తున్నారు. నేను నా ముఖమును మరుగుపరుచుకుని ఉన్నాను. నెక్స్ట్ సండే కనీసం ఒక 20 మంది అడిగారు నన్ను చర్చిలో.
ఎందుకయ్యా మీటింగ్ తీసుకెళ్ళారు మమ్మల్ని, ఎందుకయ్యా మీటింగ్ తీసుకెళ్ళారని. అసలు ఏం జవాబు చెప్పాలో అర్థం కాల. అంటే చాలాసార్లు రిక్వెస్ట్ చేశానన్న, ఇంకెప్పుడు వెళ్తున్నాను మన వాళ్ళు చచ్చి చిరాకు వచ్చేసింది. అది నుంచి అంతవరకు ఇదే చదువు, దీనికి ఎంత అయింది, దానికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, దానికి ఎంత అయింది. మరి మీ ఊరు చెప్పులు పోయి వెళ్ళిపోవాలి, నేను మీరు ఎంతో కొంత ఇవ్వండి, రేపన్నా బట్టండి, లేకపోతే సుఖం లేదు. వీడేవడా బాబు వడ్డీ కాసులోడు కన్నా బీభత్సంగా లాగేస్తున్నాడు. కాబులోడు ఇంటికి తిరిగి అక్కడ ఉండేవాడు కదా కాబులోడు. ఇప్పుడు ఎవరున్నారో తెలీదు. మా చిన్నప్పుడు కాబులోడు అనేవాళ్ళు వాళ్ళని అరుణాకులు పెట్టేసుకుని తిరిగే పడ్డాడు. వాడు ఇంటింటికి వచ్చేసి వసూలు చేస్తున్నాడు. ఒక చైన్ ఎప్పుడో క్రీస్తుపురం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు కట్టినా అసలు తీరేది ఇంకా వడ్డీ ఉందనే వాడు. ఇప్పుడు ఎలా పిండేస్తున్నాడు ఏంట్రా. మీరు తల్లిగారి పేరు జలగా, ఆ జలగ జ్యేష్ఠపుత్రిక అవుతాడు. ఇమ్ము 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 ఇదే బాట. ఇప్పుడు సంఘస్థులకి ధనమును ఆశించొద్దు అన్న ప్రసంగం అతడిగా చెప్తే ఎక్కుతుందా? ఎలా పద్దాకితం చేసే పని ఇది. కానీ పిల్లారా బ్యాంకులో దాచుకుంటున్నావేమో, ఇక్కడ చిమ్మెట్టు కొడుతుంది, ఇక్కడ తుప్పు పడుతుంది, ఇక్కడ దొంగల కన్నము వేస్తారు, పరలోక కూర్చుకోండి, భూమి మీద ధనం కూర్చుకోవద్దు అని ఎరగదీసేసి ప్రసంగం. పోగేసిన డబ్బులను అడిగేసి బ్యాంకులో వేసిరానంటే నేను అంతా ఉచితం అనమాట, మన దగ్గర లాగేస్తాకేనా అయ్యి బాబోయ్. ఇంకడికి ఎక్కుతుంది ప్రసంగం. దమ్ము ఎలా ఉండాలి దైవజనుడికి? నేను చేసినట్లు మీరు చేయండి. హల్లెలూయా, ఆమేన్. ఉపవాస అనుభవం లేని సేవకుడైతే ఉపవాసం ఉన్న సంఘం ఎలా చెప్పాలి? మోకాలు అనుభవం లేని వాడైతే మోకరించబడిన సంఘానికి ఎలా చెప్పాలి? పదాకి దొరకనట్టు కుదరక కూర్చొని ప్రార్థనలా అనాలంటే ప్రార్థనలు ఎంతసేపు కూర్చుంటాడు? నాకు 20 సంవత్సరాలకి డయాబెటీస్ ఉంది. ఈ డయాబెటిక్ పేషెంట్స్ పద్దాక లేచి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ నన్ను మీరు సంఘంలో కానీ ఉపవాస కూడికల్లో కానీ ఐఎఫ్జెల్లో కానీ వేదిక ఒకసారి ఎక్కిన తర్వాత మోకరించాక ప్రార్థనలు కూర్చొని లేచి బయటికి వెళ్ళిపోవడం చూసారా? అది శరీర సహజ పరిస్థితికి విభిన్నం. దానికి బాధ అవుతుంది, పడతాం అవసరమైతే. మన వెనకాల ఎంతమంది ఉన్నారు ఒక మాదిరి ఉంచాలి. ఇప్పుడు ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ఉంది. 10 సంవత్సరాలుగా లక్షల కిలోమీటర్లు రోజుకు 3 కూటాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం ఐఎఫ్జేని. నెలకు ఒక 3 గంటలు జరిగేదని రోజుకు 3 కూటాలు జరిగేది. కానీ నెలకి 50 చోట్ల 4,000 మంది సేవకులు అయిపోయారు. ఇప్పుడు మన ఆంధ్ర క్రైస్తవ లోకానికి ఒక ఆశ్చర్యం ఏంటంటే, ₹1 డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇన్ని వేల మంది సేవకులతో ఉద్యమం నిర్వహించవచ్చు అని అర్థమైంది ప్రజలకి. ఓహో, డబ్బు లేకుండానే చేయొచ్చా? అబ్బా, ₹1 లేదు, లేదు, డబ్బులు గొడవే లేదు. ఇప్పుడు చర్చిలో మనం మందిర నిర్మాణం పనుల్లో ఉన్నాం. ఎన్నో మీటింగ్స్ దొరికి ఎక్కడికి వెళ్ళి మేము గుడికి వెళ్తున్నాం. ఈ సొల్లంతా చెప్పడం చిచ్చి మైకట్టుకుంటే దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునే గాక, మొదలు దేవుడి వాక్యమును దీవించునే గాక, అంతే ఉంటుంది. ఇంకేముండవు, డైరెక్ట్గా వాక్యం ఆమేన్. మరి విశాఖపట్నంలో చర్చి కట్టుకుంటున్నామండి, మరి మీరందరూ కూడా కొంచెం ప్రార్థన చేయండి అని ప్రేరేపించేస్తామే. ఇంకా గొడవే ఉండదు, అసలు ముచ్చటే ఉండదు. అయితే దేవుని సంఘంగా మీరు ఒక కుటుంబంగా శక్తికి మించి మీరు సహాయపడుతున్నప్పుడు నేను ఎట్లాంటి మాదిరిని సెటప్ చేశాను? నేను ₹1 ఖర్చు పెట్టుకుని నేను దాచేసుకొని మీ ప్యానం తీసేస్తే నా చేతికి ఏ రూపంలో ప్రభు ఇచ్చిన దాన్ని సంఘం కొరకు సేవ కొరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడం ఒక మాదిరి అయితే, మీరిచ్చిన ప్రతి రూపాయి ఒక అకౌంట్ ప్రతి వారం చర్చి యొక్క వాట్సాప్ గ్రూపులో పెట్టి ఇంత వచ్చింది, ఇంత ఖర్చు అయింది. ఇప్పుడు నేను పుట్టుకుమని అర్ధాంతరంగా చచ్చినా వెనకాల ఉండే వాళ్ళకి ఒక మాదిరి సెటప్ చేసిపోతాం. ఇలా చెయ్యాలి, గుప్పిట మూసి జోలో పెట్టేసుకొని మరి వచ్చిందంతా సేవకి పెడుతున్నాను కదండి అని చెప్పేసి గుడిని లింగాన్ని మింగేసి ఒకడు వచ్చాడు ఇంకో సెట్ అవ్వదు. ఇంకా అయ్యగారు అలా చేయలేదు, అయ్యగారు అలా పెట్టలేదు, నువ్వేంటి కొత్తగా
లెక్క వస్తుంది, క్లీన్గా ఉంటుంది. నాకు 10 రూపాయలు లేకపోయినా 1,00,000 రూపాయలు వచ్చినా మీకు సంబంధం లేని ముచ్చట. కానీ మందిరానికి సంబంధించి కానీ సభలకు సంబంధించి కానీ ఏదైనా తలా 1 రూపాయి వేసుకొని పనిచేసామంటే అది లెక్క ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. దేవుని సేవకు మా మత నమ్మకం లేకపోతే ఇవ్వక మానేయ్. దశమ భాగం అంటావా ఏమన్నాడు సంఖ్యాకాండంలో? అది మీకు జీతం, మీ కుటుంబాలతో మీకు ఇష్టమైన చోటు ఖర్చు పెట్టుకోండి, మీరు తినండి. కానీ దశమభాగం కాదు, స్వేచ్ఛార్పణ మందిరం నిమిత్తం ఇచ్చారు, సభల నిమిత్తం ఇచ్చారు. మనం కలిసి తలా 1 రూపాయి వేసుకుని చేస్తున్న పని ఇది. పారదర్శకత ఉండాలి. ఇక బాయిలో వేసినట్టే దేవుని స్తోత్రం, అట్టు ఉండకూడదు. హల్లెలూయా. ఒక మాదిరి సెటప్ చేయాలంటే కష్టమా కాదా? ఐఎఫ్జేకి లేటుగా రావద్దు, ఐఎఫ్జేకి ఎగ్గొట్టొద్దు అని నేను చెప్పి పెద్ద పెద్ద దైవజనుల మీద కూడా అవసరమైతే కొంచెం స్వరం పెంచి మాట్లాడే స్థాయి ఉందంటే, అన్ని ఐఎఫ్జేలు తిరిగాను కాబట్టి, తిరుగుతున్నాను కాబట్టి. నేను ఎక్కడి నుంచి ఐఎఫ్జేకి విజయవాడలో మోకరించాక వస్తుంటారు అయ్యగారు అక్కడి నుంచి. నేను 400 కిలోమీటర్లు వెళ్ళి టైంకి మోకరిస్తే మీరు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు? అరుత్తగా నాకు అవకాశం, హక్కు ఉంది. మాదిరి సెటప్ చేస్తేనే అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఒక మాదిరి. మన వెనక ఉన్న వారు నడుచుకున్నట్లుగా ఒక మాదిరి సెటప్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఇన్ని వేల మందికి ఒక మాదిరి సెటప్ చేయడం ఈజీ కాదు. ఇన్ని 100 మంది సంఘాలకు ఒక మాదిరి సెటప్ చేయడం ఈజీ కాదు. ఎంతో బాధపడితేనే అవుతుంది. ఎన్నో తగ్గించుకుంటేనే, ఎన్నో ఓర్చుకుంటేనే, ఎన్నో సహించుకుంటేనే. మనకు సమీపంలో జరిగే ఒక ఐఎఫ్జేలను ఒక బాధ్యత గల సేవకుడు అన్ని బాధ్యతలు ఇంకోటికి అప్పగించి సైడ్ అయిపోయాడు. సడన్గా ఏం జరిగిందని చెప్పేసి నేను కొంచెం ఎంక్వైరీ పెడితే, ఏమోనన్నా అసలు రావట్లేదు, సైలెంట్ అయిపోయాడు. నేను వెళ్ళి, నాన్న ఏంటి అంటే, నాన్న ఏం లేదులే అన్న, ఏమీ లేకుండా ఎగ్గొట్టి తిరిగే నువ్వు పనికి మనోడు కాదు, నువ్వు మంచి సేవకుడివి, ప్రార్థన పడు, నాకు తెలుసు కానీ ఏం జరిగింది చెప్పు అంటే, అప్పుడు చెప్పాడు, నేను అన్నిటికీ నేనే ముందుంటున్నానని, అన్ని మీదేసుకొని చేస్తున్నానని, చాలా నెగిటివ్గా, చాలా కఠినంగా మాట్లాడుతున్నారు అన్నయ్య. నేను అధికారం కోసం, గుర్తింపు కోసం కాదు కానీ నేను అప్పగించిన పనిని చేశానని నన్ను చాలా కఠినంగా మాట్లాడుతున్నారు అన్నయ్య అన్నాడు. పాపం చిన్నపిల్లలకు బోరుమని ఏడిచాడు పాస్టర్ గారు. అయ్యో నాన్న ఇవన్నీ సహజమే కదరా, నువ్వు నీకు సేవకుడివి, నువ్వు తెలుసుకోపోతే ఎలా నాన్న, అదేట్రా ఇదేట్రా అని చెప్తాడు. ఇక్కడ దుఃఖం ఒక వశాన్ని వస్తలేదు. నేను ఒకటేనన్నా, నాన్న 50 ఐఏపీఎల్ జరుగుతుందంటే మరి అన్ని చోట్ల మేము ఇలా తిప్పలు పడి బాధలు పడితేనే కదా ఈ స్థితికి వచ్చింది. ఈ ఒక్క ఐఎఫ్జే నువ్వు చూసుకుంటావని నీ మీద పెట్టుకొని నేను వెళ్ళిపోయాను. ఫోన్లోకి ఇది కూడా నేనే పడతాను, ఏం చేయను మరి అంటే, లేదని రేపు నుంచి వెళ్తానులే అంటే, నేను బాధపడతాను అనేసరికి ఆడి బాధలా కనపడలేదు ఆడికి. ఎందుకంటే నేను ఎంత శ్రమ పడితే, ఎన్ని మాటలు పడితే, ఎన్ని నిందలు పడితే, ఎన్ని అవమానాలు పడితే ఈరోజు ఒక ఉద్యమం ఆ స్థాయిలో ఉందో వాళ్ళకి తెలుసు. ఫస్ట్ నుంచి వస్తున్నారు కదా. ₹1 సందా తీసుకోకుండా ఈ టైంలో బైబిల్ కాలేజీకి వెళ్ళి వాక్యాలు చెప్పి డబ్బులు వస్తాయి, చర్చిలకి వెళ్ళి సభలకి వెళ్ళి వాక్యం డబ్బులు వస్తాయి, ఎక్కడ సభలకి వెళ్తే 4 కానుకలు వస్తాయి, అన్నీ వదులుకొని తిరుగుతున్నాడు. ఇతని గురించి ఇంత దుర్మార్గంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళు బాధపడ్డవాళ్ళు కనుక ఇప్పుడు ఒక మాట అనేపడినారా, నేను ఇన్ని పడుతున్నాను కదరా, మీరు ఒక్క మాట పడవచ్చు కదరా అనేసరికి, సారీ అన్నయ్య, సరే అన్నయ్య అంటే కొన్ని చెప్తున్నాను. ఒక దైవజనుడు కొత్తగా ఈ మధ్య ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్నాను అన్నాడు. చాలా ప్రఖ్యాతి కలిసిన సేవకుల కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళు చాలా పెద్ద దైవజనుల ఫ్యామిలీ. బాబు నాకున్న నిందలు సాలరు బాబు, నువ్వు వచ్చి నా పేనం తెత్తకు దొరపడక నీకు నేను అరిచాను. ఆయన ఎక్కడ పడితే అక్కడ కూటంకి వచ్చేస్తున్నాడు. నేను చెప్పాను పొరపాటున ఆత్మీయ నాయకత్వాన్ని నాయకులు తిరగబాకు, నాకు కుదరదు, నేను పర్లే నీ సావు, ఇప్పటికే బోల్డ్ మంది ఉన్నారు, నా పేనం నీబాక అన్నాను. మళ్ళీ ఫ్యామిలీ వేసుకొచ్చేసాడు. ఇక మమ్మీ, అన్నయ్య, వదిన, లోయ అందరి ముందు పెట్టాను. పేనం తీసేస్తున్నాడు చూడండి.
వద్దంటే ఎన్నిసార్లు చెప్పినా వస్తున్నాడు అంటే వీళ్ళు కూడా చెప్పారు, మా ఓడికి ఇప్పుడు నిందలు బాధలు సాలక నువ్వు తగిలేవు మా పేనానికి, వద్దులే బాబు అని వీళ్ళందరూ చెప్పారు. అయినా లేదన్నయ్య, నాకు ఇంకో దిక్కు లేదు, మీరు తప్ప, మీరు వద్దంటే కుదరదు అన్నాడు. నాకు చిరాకు వచ్చి, ఎందుకు అర్థం అవుతాయి నీకు, ఎన్ని బాధలు నిందలు పడుతున్నాను నేను, ఇప్పటికే ఎన్నో నిందల అవమానాలు, మళ్ళీ నువ్వు ఉన్న పయనానికి అంటే నేను చేతులు కట్టుకొని కన్నీరు పెట్టుకొని, అన్న ఎన్నో నిందలు పడ్డారు కదన్నా, నాకు వేరొక దిక్కు ఆశ్రయం లేదన్నా, ఎన్నిసార్లు ప్రార్థన దేవుడు మిమ్మల్ని చూపిస్తున్నాడన్నా, నా కోసం ఇంకొక నింద పడండి అన్నా. పొరపని చేయలేదు, ఇప్పుడు ఆఫర్ ఇచ్చినట్టుగా చెప్పాడు. నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇంక మమ్మీ వాళ్ళకి అందరూ దొక్కిపెట్టి, సరే నాన్న ఇంకేమనకరా వదిలే అన్న. ఎన్నో నిందలు పడ్డావు కదా, నా కోసం ఒక్క నిందపడు, నాకు ఇంకో దిక్కు లేదు, ఇంకెక్కడికి వెళ్ళలేను అంటే సరే. అంటే నేను ఈ దైవజనుడు వెనక ఉంటే ఈ దైవజనుడు వెనకాల తిరిగి అతనికి నిందలే అవమానాలే వస్తాయి, నా వల్ల అతనికి అవమానమే నిందే అని తెలిసి నా కోసం నిందలు పడు అని బతిమాలికొని ఒకడు వస్తున్నాడు వెనకాల. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ బాధ ఆయా ఐఎఫ్జీలు నిర్వహించే వారికి ఒక మాదిరి. అన్నకి అవసరం లేదు, అనవసరం తగిలించుకున్నాడు, అది ఏడుపుసోలు లేక, కాబట్టి మనం కూడా అలాగే కొంత తగిలించుకోవాలి తప్పదు అని వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు. మొన్న ఒక చోట మాట్లాడుతుంటే, నేను ఏదో శ్రమ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక దైవజనుడు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేసి నన్ను పట్టుకుని పెద్ద గేడిచి, అన్నా చూస్తున్నాం కదా నీకు చెప్పదులే అన్న, తట్టుకోలేమన్నా, నన్ను చెప్పలేదా విషయం అంతా, చూస్తున్నాం కదన్న రోజు, వద్దులే అన్న వదిలే, చాలా కష్టంగా ఉంది వినడానికి. ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, అది ఆర్థిక వ్యవహారం అయినా, అది వస్త్రధారణ అయినా, అది తిండి అయినా, డబ్బు అయినా, శ్రమ అయినా, నన్ను చూసి నా అలాగే చేయండి అని చెప్పడం చాలా కష్టం అండి. యేసు ప్రభు వారికే మాదిరి ఉంచడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బాధపడకపోతే మనం ఒక మాదిరి సెటప్ చేయలేము. తల్లిదండ్రులు పిల్లలకి మాదిరిగా ఉందాం, క్రైస్తవులంగా సమాజానికి మాదిరిగా ఉందాం, సేవకులమైతే నాయకులైతే మీ వెనక ఉన్న వారికి మాదిరికరంగా ఉండటానికి. ఎవరికి మాదిరిగా ఉన్నా కామన్ పాయింట్ బాధ, తపస్సు. మనం ఒక మాదిరికరమైన వ్యక్తులుగా మారుటకు, నిలుచుటకు యేసు క్రీస్తు శరీరమును శ్రమపడెను, మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.